దేశవ్యాప్తంగా శ్రీ చైతన్య కాలేజీలపై ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నైలలో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. సోదాల్లో పెద్ద మొత్తంలో అక్రమ లావాదేవీలు బయటపడినట్టుగా అధికారులు గుర్తించారు. కాగా హైదరాబాద్ కేంద్రంగా శ్రీ చైతన్య విద్యా సంస్థలు నడుస్తున్నాయి. దీంతో మాదాపూర్లోని హెడ్ క్వార్టర్స్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు. విద్యార్థుల నుంచి నగదు రూపంలో డబ్బులు తీసుకుని శ్రీ చైతన్య విద్యా సంస్థలు ట్యాక్స్ చెల్లించకుండా ఎగవేతలకు పాల్పడుతున్నట్టు అధికారులు గుర్తించారు. దీనిపై ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ తయారు చేసి లావాదేవీలు నడిపినట్టుగా తెలుస్తోంది. అటు ప్రభుత్వానికి కట్టే ట్యాక్స్ కొరకు మరో సాఫ్ట్వేర్ ఏర్పాటు చేసినట్టుగా అధికారులు గుర్తించారు. దేశవ్యాప్తంగా శ్రీ చైతన్య కాలేజీలపై ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నైలలో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. సోదాల్లో పెద్ద మొత్తంలో అక్రమ లావాదేవీలు నిర్వహిస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. కాగా హైదరాబాద్ కేంద్రంగా శ్రీ చైతన్య విద్యా సంస్థలు నడుస్తున్నాయి. దీంతో మాదాపూర్లోని హెడ్ క్వార్టర్స్లో సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు. విద్యార్థుల నుంచి నగదు రూపంలో డబ్బులు తీసుకుని శ్రీ చైతన్య విద్యా సంస్థలు ట్యాక్స్ చెల్లించకుండా ఎగవేతలకు పాల్పడుతున్నట్టు అధికారులు గుర్తించారు. దీనికోసం ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ తయారు చేసి లావాదేవీలు నడిపినట్టుగా తెలుస్తోంది. అటు ప్రభుత్వానికి కట్టే ట్యాక్స్ కోసం మరో సాఫ్ట్వేర్ వినియోగిస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. దేశవ్యాప్తంగా శ్రీ చైతన్య విద్యా సంస్థలపై కొనసాగుతున్న ఐటీ దాడులకు సంబంధించి మా ప్రతినిధి రత్నకుమార్ మరింత సమాచారాన్ని అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి, శ్రీ చైతన్య విద్యా సంస్థలకు సంబంధించి అక్రమ లావాదేవీలు జరిగినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారులు అందించిన వివరాలేంటి? రాజేశ్వరి, హైదరాబాద్ కేంద్రంగా గత కొన్ని సంవత్సరాల నుంచి శ్రీ చైతన్య విద్యా సంస్థలు దేశవ్యాప్తంగా అనేక బ్రాంచ్లు రన్ అవుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఇవాళ ఒకసారి ఐటీ రైట్స్ కలకలం అనేది చెలరేగింది. ముఖ్యంగా హైదరాబాద్ సెంట్రింగ్ గా ఇక్కడ మెయిన్ హెడ్ ఆఫీస్ అనేది ఇక్కడ ఉంటుంది. అయితే ఈ బ్రాంచెస్ అన్ని కూడా హైదరాబాద్, అలాగే ఆంధ్ర, తెలంగాణతో పాటు ముంబై, ఢిల్లీ, బెంగళూరు, ఇతర రాష్ట్రాల్లో కూడా బ్రాంచ్లు మొత్తాన్ని అనేక వందల బ్రాంచ్లు శ్రీ చైతన్యకు సంబంధించిన కాలేజెస్ ద్వారా నడుస్తూ ఉన్నాయి. అయితే వీటిలో ప్రజెంట్ స్టూడెంట్స్ చేసేటువంటి ఫీజు చెల్లింపుల వ్యవహారాలకు సంబంధించి కూడా అవకతవకలు జరిగినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. ముఖ్యంగా లక్షల కొద్ది ఫీజులు వసూలు చేసుకుంటారు శ్రీ చైతన్య కాలేజ్ నుంచి. అటు ఇంటర్మీడియట్ స్టేజ్ నుంచి కావచ్చు, లేకపోతే తర్వాత చదువులకు సంబంధించి కూడా ముందు అటు స్కూల్ స్టేజ్ లో ఉన్నటువంటి పిల్లల దగ్గర నుంచి అలాగే కాలేజ్ వరకు సో కొంత అకాడమిక్ ఇయర్ బట్టి కూడా ఫీజుల సంఖ్య అమౌంట్ అనేది పెరుగుతూ ఉంటుంది. అయితే వీటన్నింటినీ కూడా ఒకవైపున ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు లెక్కలు తెలియకుండా ఉండేందుకు ఒక ప్రత్యేకంగా ఒక సాఫ్ట్వేర్ ను తయారు చేశారు. ఎందుకంటే లక్షల కొద్ది ఫీజులు వసూలు చేస్తూ ఉంటారు కాబట్టి అవన్నీ అఫీషియల్ సాఫ్ట్వేర్ ద్వారా వెళ్తే ప్రభుత్వానికి ఖచ్చితంగా ట్యాక్సులు కట్టాల్సి వస్తున్నటువంటి ఉద్దేశంతో వీళ్ళు ఒక ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ ని తయారు చేసి దాని ద్వారా ట్రాన్సాక్షన్స్ అనేవి చేస్తూ ఉన్నారు. అయితే ఇక ప్రభుత్వానికి లెక్కలు చూపించాల్సినటువంటి పరిస్థితులు, ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు లెక్కలు చూపించి ట్యాక్స్ చెల్లింపులు చేయాలని దానికి సంబంధించి ఇంకొక సాఫ్ట్వేర్ ను యూజ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఏదైతే వీళ్ళు ఇల్లీగల్ గా ట్రాన్సాక్షన్ చేస్తున్నటువంటి ఈ ఫీజులు చెల్లింపులకు సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ డీటెయిల్స్ అన్ని కూడా ఇప్పటికే ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు గుర్తించి ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్ లో ఉన్నటువంటి మాదాపూర్ లోని హెడ్ క్వార్టర్స్ లో సోదాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే పలు డాక్యుమెంట్స్ ను స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే పెద్ద ఎత్తున అమౌంట్ ను కూడా వివిధ అకౌంట్ల నుంచి, ముఖ్యంగా ఇల్లీగల్ గా అమౌంట్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నటువంటి సాఫ్ట్వేర్స్ ఏదైతే ఉన్నాయో ఆ సాఫ్ట్వేర్ లోని ట్రాన్సాక్షన్ మొత్తాన్ని కూడా ప్రస్తుతానికి ఫ్రీజ్ చేసి ఎవరైతే శ్రీ చైతన్యకు సంబంధించినటువంటి ప్రధానంగా ఇటు ఎవరైతే మేనేజింగ్ డైరెక్టర్స్ అలాగే వారికి సంబంధించినటువంటి ఇతర స్నేహితులు, బంధువులు వాళ్ళ ఇళ్లలో కూడా సోదాలు చేస్తూ ఉన్నారు. అనేక మంది, దాదాపు అనేక ఐటీ అధికారుల బృందము ఇప్పుడు సర్వత్రా, అంటే ఇప్పుడు హైదరాబాద్ తో పాటు ఎక్కడెక్కడైతే బ్రాంచ్లు కలిగి ఉన్నటువంటి మెయిన్ హెడ్ ఆఫీసులు ఉంటాయో ఆ ఆఫీసుల వద్ద సోదాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ సోదాలు అనేవి సాయంత్రం వరకు కూడా కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే మనకు అవుతున్నటువంటి సమాచారాన్ని బట్టి ఈ సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్స్, ముఖ్యంగా శ్రీ చైతన్య కాలేజ్ నుంచి విద్యార్థుల యొక్క ఏదైతే పేమెంట్స్ చార్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ చార్ట్స్ లో జరిగినటువంటి ఆ ఇల్లీగల్ యాక్టివిటీస్, అంటే అక్రమంగా చేసినటువంటి ట్రాన్సాక్షన్స్ కు సంబంధించినటువంటి పూర్తి డేటాను కూడా ఐటీ అధికారులు రికవరీ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కడైతే ట్రాన్సాక్షన్స్ అనేవి సరిగా జరగలేదో ఆ అకౌంట్స్ అన్ని కూడా, అంటే పెద్ద ఎత్తున అమౌంట్ జమ ఉన్నటువంటి అఫీషియల్
ట్రాన్సాక్షన్ చేస్తున్నటువంటి సాఫ్ట్వేర్లు ఏవైతే ఉంటాయో వీళ్ళు చేస్తున్నటువంటి వాటన్నిటిని కూడా సీజ్ చేయడం జరిగింది. వీటన్నిటి మీద ప్రజెంట్ మేనేజింగ్ డైరెక్టర్లతో పాటు సంస్థలో పనిచేసినటువంటి ట్రాన్సాక్షన్స్ చూసినటువంటి మేనేజర్లు, రికార్డ్స్ సంబంధించినటువంటి సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం హైదరాబాద్ లోని హెడ్ క్వార్టర్స్ లో ప్రజెంట్ సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా శ్రీ చైతన్యకు సంబంధించినటువంటి మెయిన్ హెడ్ టీం అందరినీ కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది రాజేశ్వరి. రత్నకుమార్, అయితే గతంలో పేరెంట్స్ కూడా ఈ ఫీజులు కట్టేటప్పుడు ఇచ్చే బిల్లుల విషయంలో కూడా కంప్లైంట్ తీసుకొచ్చారు. పూర్తి తరహా పే చేసిన పేమెంట్ కి సంబంధించి బిల్స్ ఇవ్వట్లేదని చెప్పేసి గతంలో కూడా శ్రీ చైతన్య విషయంలో ఆరోపణలు అయితే చాలా వచ్చాయి. సో ఇప్పుడు ఐటీ సోదాలు జరుగుతున్న నేపథ్యంలో స్టూడెంట్ పేరెంట్స్ ఏమంటున్నారు? ఖచ్చితంగా ఈ సోదాలకు సంబంధించి కూడా సోదాలు అనేవి చాలా ట్రాన్స్పరెన్సీగా జరగాలని విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. ఎందుకంటే గతంలో తాము చేసినటువంటి పేమెంట్లకు సంబంధించినటువంటి రిసీప్ట్లను రిటర్న్ ఇవ్వడంలో కూడా కొంత శ్రీ చైతన్యకు సంబంధించినటువంటి కాలేజీ నిర్వాహకులు నిర్లక్ష్యం వహించారు. దీనివల్ల అసలు మేము కడుతున్నటువంటి పేమెంట్ లో నుంచి వీళ్ళు ఎంతవరకు అది వాల్యుబుల్, ఎంతవరకు వెలిడిటీ ఉంటుంది, వీళ్ళు అంటే ప్రభుత్వానికి చెప్పేటువంటి లెక్కలను బట్టి, అంటే ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు చెప్పే లెక్కలను బట్టి పేమెంట్ చెల్లింపులను జరుగుతుందా, అసలు తమ దగ్గర తీసుకున్నటువంటి పేమెంట్స్ కు సంబంధించినటువంటి సరైనటువంటి రుజువు అనేది ఎందుకు ఉండట్లేదు అనే దాని మీద గతంలో అనేక సార్లు తల్లిదండ్రులు ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు తమకు ఎదురైనటువంటి ఇబ్బందులను కూడా మీడియా ముఖ్యంగా అనేక సందర్భాల్లో తెలియజేశారు. అయినప్పటికీ కూడా కొన్ని వందల బ్రాంచ్లను మెయింటైన్ చేస్తున్నటువంటి శ్రీ చైతన్య అధికారులు ఎవరైతే యాజమాన్యం ఉన్నారో వీళ్ళు కింది స్థాయిలో ఉన్నటువంటి అధికారులందరినీ కూడా ఇప్పటికే ఎవరు ఏం ప్రశ్నలు వేసినా సరే వాళ్ళందరినీ మేనేజ్ చేసి ఇప్పటి వరకు ఈ వ్యవహారాలు అనేవి బయటికి రాకుండా కూడా జాగ్రత్త పడ్డారు. అయితే ఇప్పుడు వీటి అంటే ట్యాక్స్ చెల్లింపులలో అవకతవకలు జరుగుతున్నాయి శ్రీ చైతన్య నుంచి అనే విషయాన్ని ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు పసిగట్టిన తర్వాత పూర్తిగా అసలు వీళ్ళు వాడుతున్నటువంటి సాఫ్ట్వేర్ల మీద ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఎంత పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారు, అసలు జరుగుతున్నటువంటి అంటే ఫీజులు కలెక్ట్ చేస్తున్నటువంటి ఫీజులు ఎన్ని లక్షల వరకు ఉన్నాయి, వీళ్ళు చెల్లిస్తున్నటువంటి ట్యాక్స్ అనేది ఎంత, దీని మీద ప్రధానంగా దృష్టి సారించి ఈ సోదాల్లో అనేక పూర్తి వివరాలను కూడా రాబట్టేటువంటి అవకాశాలు ఎక్కువ. దీనికి సంబంధించి పేరెంట్స్ నుంచి కూడా కొంత హర్షం అయితే వ్యక్తం అవుతుందని చెప్పాలి రాజేశ్వరం. రత్నకుమార్, అయితే దేశవ్యాప్తంగా జరుగుతున్న అన్ని బ్రాంచెస్ లో కూడా ఇలాంటి అక్రమ లావాదేవీలు వెలుగు చూస్తున్నాయా? ఇంకా సోదాలు ఎన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం కనిపిస్తోంది? మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి ప్రజెంట్ ఎక్కడైతే బ్రాంచ్లకు సంబంధించినటువంటి హెడ్ ఆఫీసులు ఉంటాయో హైదరాబాద్ లో ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి సోదాల మాదిరిగానే ఇటు బెంగళూరు, ముంబై, ఢిల్లీ ప్రాంతాల్లో కూడా సోదాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ సోదాలు ముగిసిన తర్వాత ఎంతవరకు అమౌంట్ అనేది సీజ్ చేస్తున్నారు, ఎన్ని అకౌంట్లను ఫ్రీజ్ చేయడం జరిగింది, వీళ్ళ ట్రాన్సాక్షన్స్ యొక్క సమయానికి ఉన్నటువంటి అసలు సిచ్యువేషన్ అనేది కూడా పూర్తిగా తెలిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు మాత్రం జరుగుతున్నటువంటి ట్రాన్సాక్షన్స్ లో మాత్రం ఇల్లీగల్ యాక్టివిటీ, అక్రమంగా లావాదేవీలు జరిగినటువంటి విషయాన్ని మాత్రాన్ని ఐడెంటిఫై చేస్తూ ముఖ్యంగా ఆ సాఫ్ట్వేర్లను మాత్రం ఇక నుంచి వాళ్ళు ట్రాన్సాక్షన్స్ అనేవి చేయకుండా వాటిని ఫ్రీజ్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే వాటికి సంబంధించినటువంటి మిషన్స్ ఏవైతే ఉంటాయో హెడ్ ఆఫీసులో ఉంచి ఆ ట్రాన్సాక్షన్ చేసినటువంటి కంప్యూటర్లు కావచ్చు, ఇతర మిషనరీ ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా సీజ్ చేశారు. వీటన్ని డాక్యుమెంట్స్ అన్నింటిని కూడా ఇప్పటికే సీజ్ చేసినట్లు కూడా తెలుస్తుంది రాజేశ్వరి. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.